కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో ఇదే ప్లేస్లో ఉన్నటువంటి బస్ షెల్టర్ని కూల్చివేయడం అయితే జరిగింది. తర్వాత గత 5 సంవత్సరాల నుంచి బ్రహ్మంగారి మఠానికి వచ్చేటువంటి భక్తులకు కానీ బ్రహ్మంగారి మఠం నుండి ప్రయాణించే ప్రయాణికులకు కానీ ఎటువంటి బస్ షెల్టర్ లేక నానాగా అవస్థలు పడుతున్న తరుణంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్నటువంటి బస్టాండ్ ప్రదేశంలోనే తాత్కాలికంగా బ్రహ్మంగారి మఠానికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, బ్రహ్మంగారి మఠం నుంచి ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు ఇబ్బంది పడకుండా తాత్కాలికంగా అదే ప్రదేశంలో గతంలో ఉన్నటువంటి బస్ షెల్టర్ ఏమైతే ఉందో అదే ప్రదేశంలో తాత్కాలిక బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ బస్ షెల్టర్ గురించి వాళ్ళ అభిప్రాయాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఈ బస్ షెల్టర్ నిర్మించిన తర్వాత ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరు పెట్టడం జరిగింది ఈ బస్ షెల్టర్కు. అంటే ఆయన సొంత డబ్బులతో ఈ బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడం వల్ల పిఎస్కే బస్ షెల్టర్ అని ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ఆ పేరును విమర్శలు చేస్తూ ఉన్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఉండాలి సార్. ఎందుకని ఆయన పేరు ఉంటే ఉండేదానికి అతను మంచిది. అంటే కొంతమంది వీర బ్రహ్మేంద్ర స్వామి బస్ షెల్టర్ అని పెట్టి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిధులతో ఏర్పాటు చేశారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? అసలు ఆయన బ్రహ్మగారు పెట్టారు, ఆయనదే ఉండాలని. అంటే ఎమ్మెల్యే గారి నిధులతో నిర్మించారు కాబట్టి ఎమ్మెల్యే పేరు పెట్టడం తప్పంటారా, కరెక్ట్ అంటారా? తప్పేమన్నది సార్. మరికొంతమంది ప్రయాణికులు బస్ షెల్టర్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైనా గతంలో ఇక్కడ బస్ షెల్టర్ ఉండేది. అభివృద్ధి పేరుతో ఆ బస్ షెల్టర్ని కూల్చివేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎటువంటి బస్ షెల్టర్ని కూడా నిర్మించిన పరిస్థితే లేదు. అయితే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి వెళ్ళిన తర్వాత ఇక్కడ భక్తులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇక్కడ బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సొంత డబ్బులతో ఈ బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఎండాకాలం మంచి భక్తులు వచ్చి కూర్చుంటారు, బాధ లేకుండా ఉంటుంది. వాళ్ళు దండం పెడతారు. ఈ మాదిరిగా కట్టి పెట్టారంటే ఉన్న మాట. ఇప్పుడు ఆయన సొంత డబ్బులతో ఈ బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈ బస్ షెల్టర్కి ఆయన పేరు పెట్టడం తప్పు, ఆయన పేరు పెట్టకూడదనే కామెంట్ అయితే కొంతమంది చేస్తున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం? స్వామి పేరు పెట్టేస్తే మనం బ్రహ్మంగారి స్వామి ఎవరో ఉంటారు కదా, వారి పేరు పెట్టేస్తే మనం, లేదా అమ్మవారు పేరు పెట్టేస్తే మనం, గోవిందమ్మ ఉంటారు కదా అటు పెట్టేస్తే మనం, స్వామివారి పేరన్నా అమ్మవారి పేరన్నా పెట్టేసి ఏం బాధ లేదు కదా. అమ్మే కదా కట్టిన, ఆయన అమ్మే కదా, అమ్మవారి పేరు పెట్టేసేమని చెప్పు. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? మీది ఏ ఊరు? నెల్లూరు. ఇప్పుడు గతంలో ఇక్కడ బస్ షెల్టర్ అనేది లేదు. ఇప్పుడు మైదుగురు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు సొంత డబ్బులతో ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మంగారి మఠానికి వచ్చే భక్తులకు కావచ్చు, ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ఎండలకు ఇబ్బంది పడకునే ఉద్దేశంతో ఇక్కడ ఆయన సొంత డబ్బులతో బస్ షెల్టర్ని నిర్మించడం జరిగింది. అయితే గతంలో అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి బస్ షెల్టర్ను కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు దీని పట్ల మీ అభిప్రాయం ఏమి వ్యక్తం చేస్తారు? అన్నిటికీ మంచిది. అది ఇక్కడున్న పరిస్థితి. కొంతమంది అయితే రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, చాలా మంచి పని చేశారని ప్రశంసిస్తూనే ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పేరు కానీ లేకపోతే గోవిందమాంబ పేరు కానీ పెడితే బాగుండేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.